అనగనగా ఒకరోజు ఒక బడిలో రాజు అనే బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతను తరగతి గదిలో ఎక్కువగా మాట్లాడే అలవాటు పెట్టుకొని గురువుగారి ప్రశ్నలకే కాదు ఇతర విషయాలకు కూడా మధ్యలో మాట్లాడేవాడు. ఒకరోజు అతను తన గురువు వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు. గురువుగారు గురువుగారు ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా? అప్పుడు ఆ గురువుగారు చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. రాజు, నీకు ఒక చిన్న కథతో అర్థం చెప్తాను. కప్పకూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది, కానీ దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ కోడి ఒకే ఒక్కసారి మాత్రం కూస్తుంది, అది కూడా సరైన సమయంలో. దానితో ఊరంతా నిద్రలేస్తుంది. ఆ బాలుడు అప్పుడే అడిగాడు ఆశ్చర్యంలో, ఇది మనకు చెప్పే పాఠం ఏమిటి గురువుగారు? గురువుగారు బాగా ఆలోచించి సమాధానం చెప్పారు. ఎక్కువగా మాట్లాడడం కంటే ఒక సరైన మాట సరైన సమయంలో మాట్లాడితే అది అందరికీ విలువైనదిగా మారుతుంది. మీ మాటలకు అర్థం, విలువ ఉంటే ఎవరు దానిని నిర్లక్ష్యం చేయరు. ఈ పాఠం రాజుకు జీవిత పాఠంగా మారింది. అప్పటి నుంచి అతను వీలైనంత తక్కువగా, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. నీతి: ఎక్కువ మాట్లాడడం కంటే కూడా సరైన సమయంలో సరైన మాట చెప్పడం జీవితంలో నిజమైన విజయానికి దారితీస్తుంది.